అయితే ఇప్పుడు సెంటర్స్‌లో స్ట్రిక్ట్‌గా చెప్తారు గదా! వెళ్లి ఆనియన్, గార్లిక్ కంపల్సరీగా తినకూడదు అని జెప్పేసి. అది మనకు కుదరకపోతే తింటాం గదా! కొంతమంది తింటూ ఉంటారు గదా! పాటిస్తూ గూడా. హ్మ్. సో, తిన్నందువల్ల మన పదవి సత్యుగంలో తగ్గిపోతుందా అన్నది నా ప్రశ్న. జూమ్ క్లాస్‌లు ఎప్పటినుంచి అటెండ్ అవుతున్నారు మీరు? నేను ఈ రోజు నుంచి అటెండ్ అవుతున్నా. అంటే సబ్జెక్ట్ చాలా ముందుకెళ్ళిపోయింది. మీరు ఉల్లి వెల్లుల్లి అంటే నాకు మళ్ళీ డౌటొచ్చింది. సబ్జెక్ట్ ఉల్లి అంటే వెల్లుల్లి నేను కాదు. ఐ మీన్ కర్మేంద్రియాలను జయించామా, ప్రకృతిని జయిస్తామా దీన్ని బట్టి సత్యుగానికొస్తారు. అందుకే అంటే ఐ మన మీన్ మన నేను పాటిస్తున్నానన్నమాట. కానీ నేను క్లాసెస్ తీసుకుంటానన్నమాట. సో, నన్నడిగిన ప్రశ్న అన్నమాట ఇది కొంతమంది. అదే అన్నయ్య ఉల్లి వెల్లుల్లి మానేయమని ఎక్కడా చెప్పలేదు. ఓకే. బ్రహ్మకుమారిల జ్ఞానం అది. ఓకే. బ్రహ్మబాబా జ్ఞానమైతే కాదు. డైరెక్టర్ శివబాబా జ్ఞానమైతే కాదు. కాదు. వెరీ ఆయన గుడ్. థాంక్ యూ సార్. మరజీవ జన్మ తీసేసుకున్న తర్వాత మళ్ళీ ఆయన అంత వచ్చేసి మళ్ళొచ్చి దేహజ్ఞానం చెప్పి దేహం ద్వారా ఆయన పట్టేదుంటే మన్మనాభవ అని ఎందుకు చెప్తాడు? అవునవును. కనీసం అది మన కరెక్టే. జీవ జన్మ తీసుకున్న తర్వాత ఎవరితో మాట్లాడుతున్నాడు? ఆత్మిక పిల్లలతో మాట్లాడుతున్నాడాయన. సో, అవునవును. ఆత్మిక పిల్లలతో ఆత్మజ్ఞానం మాట్లాడతారు గానీ, ఉల్లి వెల్లుల్లి మానేస్తే సత్యుగానికి వచ్చేదుంటే